ఇది పగలని ఈడు, రాత్రి నేను. పందెం వేసుకున్నాం, మీరే చెప్పండి సార్. సరే, నేనే ఊరికి కొత్త, నన్నడితే నేనేం చెప్తారా? కొత్తట శిషా పాపం మేం కనుక్కొని నీకు కూడా చెబుదాం బ్రదర్. ఓకే, చెప్పండి సార్. గుడ్ నైట్. బావా దా, ఎన్నాళ్ళకి నా దారికి వచ్చా. 1 month 1/2. చిచ్చి నేను తాగను. అరే ముందొచ్చినప్పుడు నేను చిచ్చి నేను తాగనే, మందుకొచ్చి ముంత దాల్చలేడు బావా. కానీ హలో, ఇక్కడ అలవాటు వాళ్ళకే లేదు, మళ్ళీ కొత్త వాళ్ళకి ఎందుకు పాస్? ఎక్స్క్యూజ్ మీ. మంచి ప్రమోషన్ కొట్టేశావు, హ్యాపీగా ఇంటికి వెళ్ళా. ఇప్పుడు ఇలా వచ్చేయండి బావా. టైం 8 అయింది, వీడు ఇంకా రాలేదే. పద్మా, ఆయన ఇంకా రాలేదే, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తంతే కళ్ళు ముంతలో పడ్డట్టు ఎంత లక్కీ ఫీల్ బావు నువ్వు. నా మాట విని ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళిపో. మీ అమ్మ ఇక్కడ, నీతో మీ ఆవిడ అక్కడ. ఇక నో చిక్కుస్ నో చింతాస్. నో చీకు సెట్ సార్, బోల్డ్ ఉన్నాయి. నువ్వు వెళ్ళరా, నా మాట విను బావా. అమ్మ నుంచి విడిపోమంటావా? నా వల్ల కాదు. అదేమిట్రా, ట్రాన్స్ఫర్ వద్దనుకుని ప్రమోషన్ వదులుకున్నాక ఇప్పుడు ఇదేమిటి? నేనే చేయించుకున్నాను. ఎందుకు? ఏం చెప్పనమ్మా, కడుపుతో ఉన్న పెళ్ళాన్ని అడవికి పంపించి యజ్ఞం చేయడానికి నేను శ్రీరాముడు అంతటి గొప్పవాణ్ణి కాదు, మామూలు మనిషిని. ఉన్న 2 కళ్ళలో ఏ కన్ను కావాలని నిలదీస్తే ఉంటే 2 ఉండాలి, లేదా కంటి చూపి వద్దని కోరుకునే మూర్ఖుణ్ణి. మీ ఇద్దరిని ఒప్పించడం నా వల్ల కాదు, నొప్పించడం నా కోరిక కాదు. వస్తానమ్మా, వస్తానన్నా. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడండి, మీరైనా చెప్పనివ్వండి. ఎలా చెప్పగలను సత్య? రామును కూడా అడవికి పంపించింది సవత్తల్లే గాని కన్నతల్లి కాదు. 20 ఏళ్ల నాడు మనం వచ్చేస్తుంటే మా వదిన ఇలాగే అంది. ఆ రోజున ఏమీ చెప్పలేని వాడిని ఈ రోజున ఏం చెప్తాను చెప్పు? అమ్మ లాంటి వదిని వదిలేసి పెళ్ళాం వెనకాల వచ్చేసిన వాడిని నేను. వాడు ఆ పని చేయలేదు. వాడి పెళ్ళాం తన మూడిని నీలా తన వెంట తీసుకెళ్ళను లేదు, అలాగని వాడితోనూ లేదు. మీ ఇద్దరు చెరో వైపు లాగుతుంటే వాడు 3వ వైపు వెళ్ళిపోయాడు. ఏమని ఆపను సత్య? ఎందుకని ఆపను? కన్న కొడుకు కళ్ళ ముందు ఉండాలని అనుకున్నావే గాని కోడలతో కాపురం చేసుకుంటూ హాయిగా ఉండాలని అనుకోవా? చెప్పు. ఆ మాత్రం దానికి వాడు ఎక్కడుంటే ఏమిటి? నిన్ను కాదని పెళ్ళాం దగ్గరికి వెళ్తే పాలు దాగి రొమ్ము గుద్దిన దుర్మార్గుడు అంటారు. కాదని ఇక్కడే ఉంటే పెళ్ళాన్ని వదిలేసిన చబడదద్దమ్మా అంటారు. ఆ రెండింటికంటే ఇది నయం కదా. ఊరుకో సత్య, ఊరుకో. చందు నీకే కాదు, నాకు కొడుకే. అత్తా కోడళ్ళ మధ్య ఏదో జరుగుతుందని విన్నాం గాని దేవుట్రా. 20 ఏళ్ల క్రితం మిమ్మల్ని కాదని ఆయన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు మీరెంత బాధపడ్డారన్నది నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. మా బాధను తెలుసుకోవాలని మేమెప్పుడు అనుకోలేదు. నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోకమ్మా. చిన్న విషయం తెలుసుకుంటే చాలు. పెళ్ళాం మొగుడుకు చేసే ప్రతి పని తల్లి కొడుకు చేస్తుంది, కానీ పెళ్ళామే కావాలి కదమ్మా.